తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. ఈరోజు నెల్లూరు నర్తకీ సెంటర్లో బాలయ్య గారు 50 సంవత్సరాలు చలనచిత్రంలో పూర్తి చేసుకునే సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కేక్ను కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నేను ఈరోజు శ్రీనివాసరెడ్డి గారితోనూ బాలయ్య గారి అభిమానులందరితో ఇక్కడ యాక్చువల్గా ఈ సందర్భంలో పాలు పంచుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. బాలయ్య గురించి ఎవరేం చెప్పాల్సిన లేదు. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరి గుండెల్లో ఉండే వ్యక్తి. ఎందుకంటే ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఏ వేషమైనా వేయగలడు, యువకుడు వేషం వేయగలడు, ముసలివాడు వేషం వేయగలడు, పౌరాణిక చిత్రాలైన వేషం వేయగలడు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత కృష్ణుడు వేషాన్ని వేసి మెప్పించగలిగిన వ్యక్తి అతను అక్కడే, ఇంకెవరు లేరు. అంతేకాకుండా చాలా ముక్కుసూటి మనిషి, ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడేస్తాడు. ముందొకటి వెనకాల ఒకటి మాట్లాడే మనిషి కాదు. ఈరోజు ఒక సినీ రంగంలోనే కాకుండా అటు రాజకీయ రంగం, హిందూపూర్లో 3వసారి యాక్చువల్గా ఎలక్ట్ అయ్యారు ఎమ్మెల్యేగా. రాజకీయ రంగంలోనూ బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అదేవిధంగా మనందరికీ తెలుసు క్యాన్సర్ హాస్పిటల్, బసవతార క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించింది. దానికి యాక్చువల్గా చైర్మన్గా ఈరోజు బ్రహ్మాండంగా ఎంతోమంది, వేల మంది, లక్షల మంది యొక్క క్యాన్సర్ బారిన తప్పిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా చేసే విధంగా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఇలా ఈరోజు బాలయ్య గురించి చెప్పుకుంటా పోతే ఎంతైనా ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాసరెడ్డికి మరియు ఫ్యాన్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఊపిరి నందమూరి బాలకృష్ణ గారు సినీ ఫీల్డ్లోకి వచ్చి ఫస్ట్లో తాతమ్మ కళ సినిమాలో 74 ఆగస్టు 30 తేదీ ఈరోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎల్లుండి సినీ ఫీల్డ్ అంతా బ్రహ్మాండంగా ఆయన సన్మానం చేయబోతున్నారు హైదరాబాద్లో. ప్రపంచంలో ఏ హీరో కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం లేదు. ఒక పక్క రాజకీయ రంగంలో, ఒక పక్క సినిమా రంగంలో, ఒక పక్క వాళ్ళ అమ్మ పేరుతో వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ బ్రహ్మాండంగా నడిపేటటువంటి నాయకుడు, సినిమా యాక్టరు, మా దైవం నందమూరి బాలకృష్ణ గారు. ఈ ప్రపంచంలో ఇలా చేస్తూ హ్యాట్రిక్ కొట్టినటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. 50 సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్న నాయకుడు లేడు. 109 సినిమాలు పూర్తి చేసి 110 సినిమా వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన అభిమానం ఎలా ఉంటుందంటే
స్వయంగా నేను చూశాను. ఆ ప్రేమ మా అమ్మ నాన్నలో చిన్నప్పుడు చూశానేమో తెలియదు కానీ అంతకన్నా నన్ను ప్రేమించే వ్యక్తి ఈ జన్మకు చాలు నాకు. ఎందుకంటే ఆయన ఈరోజు వెన్నకన్నా మెత్తనైన, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వివక్ష లేదు, అందరం ఒకటే అనేటటువంటి ఏకైక నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బావగారు ఆయనకి తోడుగా ఎప్పుడు అదే రకంగా అల్లుడుగా వచ్చి లోకేష్ గారు అందరూ కలిసి వారితోటి నారాయణ గారి బలం అంతా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోగొట్టడం జరిగింది. ఆయన 50 సంవత్సరాల సందర్భంగా కరెక్ట్గా ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, మా ప్రీతమ నాయకులు నారాయణ గారు రేపు ఆగిపోయిన 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి డ్రైనేజీని రేపు టెంకాయ కొట్టి ప్రారంభించబోతున్నారు. ఎల్లుండి వాటిని ప్రారంభించబోతున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ దేవుడు మా బాలకృష్ణ గారికి ఇంకా 100 సంవత్సరాలు నిండుగా ఆయుష్ ఇవ్వాలని, ఇంకా సినిమాల్లో ఆయనకు వయసు పెరిగే కొంది ఇంకా అదృష్టం పెరుగుతుంది, క్రేజ్ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఒక చిన్న మాట అయితే మొన్న అన్నాడు, ఈ మధ్యన కలిస్తే ఓ పనిచేసి శ్రీనివాసరెడ్డి నువ్వు ముసోడు అయిపోయావు వద్దు, నేను మీ కొడుకు ఇద్దరం కుర్రోళ్ళం వాడు నాకు వదిలేయమన్నాడు. అంటే ఆయన జోకులు కూడా వేస్తాడు అనమాట. అటువంటి మహానుభావుడు, ఆయన దగ్గర చోటు దొరకడం ఈ జన్మకి నాకు చాలు. ఎప్పుడు కూడా బాబా పాటలో ఉంది ఈ జన్మకి చాలయ్యా అని. నాకు కనిపించే దేవుడు బాలకృష్ణ గారు అయితే నేను మొక్కునే దేవుడు సాయిబాబా గారు. ఆయన ఆశీస్సులతో ఆయన ముందుకెళ్ళానని, ఆయన ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ మహానుభావుడు కళామతలకు ఇంకా సేవ చేయాలని, మొత్తం క్యాన్సర్ హాస్పిటల్ అయితే నెల్లూరు జిల్లా నుంచి 100 మందిని పంపించుంటాం, ఎంతోమందిని బతికించి పంపించాడు మహానుభావుడు. అటువంటిది ఆయనకి ఇంకా కూడా అందరూ ఆయుష్ పోసుకొని ఆయన బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నా. ఇప్పుడు మా ప్రీతమ నాయకులు నారాయణ గారిని మాట్లాడుతూ